2020 సంవత్సరం మన జీవితంలో చాలా పరిస్థితుల్ని నిజంగా తలక్రిందులు చేసింది. ఎవరు ఊహించినటువంటి సంవత్సరాన్ని ఒకటి దేవుడు మన జీవితాల్లో రావటానికి ఆయన అంగీకరించాడు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2020 లాంటి సంవత్సరాన్ని నేను చూడలేదు. అలాంటి విపత్తు ఒకటి వస్తుందని, ఆ విపత్తు వలన దేశాలన్నీ కూడా మొత్తం లాక్డౌన్ అవుతాయని కూడా నిజంగా నాకు తెలియదు. దేశాలన్నీ లాక్డౌన్ అవటం గురించి మనం పక్కన పెడితే, ఈ విపత్తు మన జీవితాలని, మన కుటుంబాలని చిన్నాభిన్నం చేసింది, విచ్ఛిన్నం చేసింది అనమాట. మన వ్యవస్థనే కాదు, దేశాలనే కాదు, ఆర్థిక వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలతో పాటు నిజంగా చాలామందిని మరి ఈ విపత్తు తాకటమే కాదు, బాధ పెట్టింది, దురవస్థకు గురి చేసింది, శ్రమకు గురి చేసింది, చేదు అనుభవాలు చాలా మన జీవితాల్లో విడిచిపెట్టింది, నెమ్మది లేకుండా చేసింది, మేలు నాకు జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందని అనుకునేటట్టు చేసింది, నా జీవితంలో మేలే లేదే అని అనిపించేటట్టు చేసింది, బలం అంతా లాగేసింది మనలో నుంచి. భయంకరమైనటువంటి సంవత్సరాన్ని మనం అందరం చూసాము. సంఘంగా కలవలేకపోయాము. చాలా కుటుంబాలు, ఉద్యోగాలు పోయినాయి. ఆర్థికంగా అసలు ఏం చేశారో, ఎలా చేశారో కూడా నాకు తెలియదు. నిజంగా ఎన్ని కష్టాల్లో నుంచి మీరు వెళ్ళారో నాకు తెలియదు. ధనం లేక కుటుంబాన్ని పోషించాలి, పని లేదు, బిడ్డలు ఉన్నారు, ఆహారం పెట్టాలి వాళ్ళకి, ఎలా? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఎంతమంది కుటుంబాలు కన్నీళ్లు పెట్టారో నాకు తెలియదు. కన్నీళ్లతో దేవుడి దగ్గర ప్రార్థన చేశారో నాకు తెలియదు. ఈ విపత్తులో ఎంతమంది మానసికంగా కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళారో కూడా నాకు తెలియదు. భయంతో మరి ఎన్ని కుటుంబాలు, ఎంత ఘర్షణ జరిగిందో కూడా నాకు తెలియదు. ఈ విపత్తు భయంకరంగా మన జీవితాలను తాకింది. కొన్నిసార్లు మీకు అనిపించుండొచ్చు, ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటి? మీ విశ్వాసము మొత్తం ఈ విపత్తు కదిలిచ్చి ఉంటుంది, మీ విశ్వాసాన్ని. అంతేకాదు, మీరు దేవుడిని నమ్ముకొని, దేవుడి మీద ఆశ పెట్టుకొని, దేవుడి మీద నిరీక్షణ పెట్టుకొని ఏం ఉపయోగం అని కూడా కొంతమంది అనుకొని ఉండొచ్చు. దేవుడు ఎందుకు ఇదంతా జరగనిస్తున్నాడు? ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది, మా కుటుంబం ఇలా అయిపోయిందని కొంతమంది అనుకొని ఉండొచ్చు. నిజంగా నేనేమంటానంటే, అలాంటి జీవితాన్ని, ఒక చీకటిని చూసి ఉండొచ్చు కొన్ని కుటుంబాలు. చీకటిలో ఉన్నాం మనం, ఈ చీకటి ఎప్పుడు మన మీద నుంచి బయటికి వెళ్ళిపోతుందో, ఎప్పుడు మనం వెలుగును చూస్తామో అని మీరు అనుకొని ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి నేను చెప్పాలనుకున్నటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఒకే ఒక విషయం ఏంటంటే, మీరు గనక ఈ విపత్తు కారణంగా చీకటిలో గనక ఉంటే మీ జీవితం, ఆ చీకటిలో నుండి బయటకు ఎలా రావాలి అనేటువంటిది నేను ఈరోజు చెప్పబోతున్నాను. నిజంగా మానసిక ఒత్తిడితో, భయంతో కుంగిపోయి, నిరీక్షణ పోగొట్టుకొని దేవుడినే ప్రశ్నించినటువంటి వ్యక్తి అయితే గనక, నువ్వు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయన మాట విను, ఆయన స్వరం విని ఆయన వైపు నువ్వు తిరగాలని నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చూద్దాము. మనము కోవిడ్ని ఒక విపత్తుగా అనుకుంటున్నాము. చాలా గొప్ప విపత్తు మన దేశం మీదకి వచ్చింది, మన కుటుంబాల మీదకి వచ్చింది, మనల్ని అందరినీ తాకింది
కొన్ని కుటుంబాల్లో అయితే మరణం కూడా చూశారు. ఇంత భయంకరమైనటువంటి విపత్తు అని మనం అనుకుంటున్నాం, కానీ విలాప వాక్యముల గ్రంథంలో ఇంకొక భయంకరమైన విపత్తులన్నిటికన్నా కూడా చాలా పెద్ద విపత్తి అని చెప్పాలి. ఆ విపత్తు ఒకటి దేవుని బిడ్డల మీదకి వచ్చింది. ఆ విపత్తులో వాళ్ళకి ఏం జరిగిందో విలాప వాక్యముల గ్రంథం చెప్తుంది అనమాట. విలాప వాక్యములు ఇర్మియా రాస్తూ ఏమని రాస్తాడంటే, యెహోవా నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టారు, నీ మీద తిరుగుబాటు చేశారు, నీ మాట వినలేదు, కాబట్టి యెహోవా వాళ్లకు తీర్పు తీర్చాడంట. ఇశ్రాయేలీల మీదకి బబులోను సామ్రాజ్యాన్ని తీసుకుని వచ్చాడంట. సామ్రాజ్యము సైన్యాలతో వచ్చింది యెరూషలేం మీదకి. యెరూషలేంని ముట్టడి వేశారు. యెరూషలేంను ముట్టడి వేయటమే కాకుండా పట్టణంలోకి వెళ్లకుండా ఆహారాన్ని నీళ్ళని కట్ చేశారు. అంతేకాదు గోడల మీదకి ఎక్కడానికి కావాల్సిన ర్యాంప్స్ తయారు చేశారు. ఆ పట్టణాన్ని ముట్టడి వేయటమే కాదు, ఆ పట్టణం మొత్తం కూడా పట్టబడింది. శత్రువు దేవుని పట్టణాన్ని పట్టుకున్నాడు. దేవుని నామం పెట్టబడిన పట్టణము, దేవుని టెంపుల్ ఉన్నాడు, దేవాలయం ఉన్నటువంటి పట్టణం, ఆరాధన జరుగుతుంది, యాజకులు ఉన్నటువంటి పట్టణము. ఆ పట్టణాన్ని పట్టారు. పట్టడమే కాదు, మొత్తం పట్టణంలోకి వచ్చారు, అంతా సర్వనాశనం చేశారు, చాలామందిని చంపారు, దేవాలయం పడగొట్టారు, దేవాలయం తగలబెట్టారు. దేవాలయంలో ఉన్నటువంటి విలువైన అన్నీ తీసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ మిగిలింది ఏంటంటే, ఆఖరికి యెరూషలేం మొత్తం చూస్తే ఒక పాడు పడిపోయిన దెబ్బలాగా మిగిలిందనమాట. కొంతమంది బ్రతికి బయటకు వచ్చారు, చాలామంది బానిసలై ఒట్టి కాళ్ళతో ఎడారిని బడి నడుచుకుంటూ వేరే దేశాలకు బానిసలుగా వెళ్ళిపోయారు. అది విలాప వాక్యముల కాంటెక్స్ట్. నిజంగా కోవిడ్తో పోల్చుకుంటే వాళ్ళు వెళ్ళింది చాలా పెద్ద విపత్తు. మనం వెళ్ళినటువంటి విపత్తు చాలా చిన్న విపత్తు, కానీ వాళ్ళు వెళ్ళింది చాలా గొప్ప విపత్తు. అప్పుడు ఆ భయంకరమైన పరిస్థితిని చూసి, ఆ అగ్ని, ఆ రక్తపాతము, ఆ పట్టణం అంతా రక్తపాతం చూసి విలపిస్తూ ఈయన రాసినటువంటి పుస్తకము విలాప వాక్యాలు. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఆయన బాధ అంతా చెప్తాడనమాట. విపత్తు వల్ల ఆయనకు కలిగిన కష్టం అంతా చెప్తాడు. నాకు ఎంత కష్టం కలిగిందో చూడండి, ఇంత కష్టం నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో, ఇంత శ్రమ నేను ఎప్పుడు చూడలేదు, ఇంత వేదన నేను ఎప్పుడు చూడలేదు, నాకు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత బాధగా ఉందని చెప్పి తన హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా 3వ అధ్యాయంలో మనకి చెప్తున్నాడండి. 19వ వచనం చూడండి ఒకసారి. ఆయన బాధ ఎలాంటి బాధో ఆయన చెప్తాడు. నా శ్రమను, నా దురవస్థను, నేను తాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము అని అడుగుతున్నాడు. ఆయన అంటాడు, నేను చాలా శ్రమల్లో ఉన్నాను, నేను చూసింది మామూలు శ్రమలు కాదు. ఎక్కడ పడితే అక్కడ మనుషులను చంపారు, ఎక్కడ పడితే అక్కడ రక్తం పారింది, మొత్తం పట్టణం అంతా తగలబెట్టారు, ప్రాకారములన్నీ పడగొట్టారు, దేవాలయమే సర్వనాశనం చేసి ఇదంతా చూస్తే నాకేం మిగిలింది? నాకు మిగిలిందంతా కూడా కన్నీరు, శ్రమే మిగిలింది, నాకు ఇంకేం మిగలేదు. దుర్వస్థ అంటాడు కదా. దుర్వస్థ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ పాపం ఆయన ఇల్లు కూడా లేదంట, ఈజ్ వాండరర్, రోడ్డు మీద ఉన్నాడు. అంతేకాదంట, నేను తాగిన మాచిపత్రి అన్నాడు కదా. మాచిపత్రి అనేటువంటిది ఒక హెర్బ్, ప్లాంట్. ఆ మాచిపత్రి ఆకులు చాలా చేదుగా ఉంటాయి, విషంలాగా ఉంటుంది అది తాగితే. అంటే ఎంతో చేదైపోయినటువంటి పరిస్థితి అంట. అంటే ఇక్కడ మాచిపత్రి అంటే నిజంగా ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఆ మొక్కను పిండుకొని తాగాడని కాదు. ఆయన ఏమంటాడంటే, నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక మాచిపత్రి తాగకూడనటువంటి పాయిజన్ లాంటి దాన్ని తాగినట్టు నా పరిస్థితులు నాకు అలా అనిపిస్తున్నాయి. అతను ఇది మెటఫోరికల్ లాంగ్వేజ్ అంటాం అనమాట. అంటే నిజంగా వెళ్ళి మాచిపత్రి తాగలేదు, కానీ మాచిపత్రి తాగితే ఎలా ఉంటుందో అంత చేదుగా ఉంది నాకు అని చెప్తున్నాడు అనమాట. ఈ మాచిపత్రి అనే మాట బైబిల్లో చాలా చోట్ల ఉంది, 10 చోట్ల ఉంది దగ్గర. పరాయి స్త్రీ మాచిపత్రి లాంటిదంట. పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళినోడు విషం దాగి వస్తాడంట, అంతే. వెనక్కి అంటే వాడు చచ్చిపోతాడు, అంతే. అలా వాడాడు అనమాట. మాచిపత్రి అంటే ఇతను ఏం చెప్తున్నాడంటే, నా జీవితం అంతా చేదైపోయింది, శ్రమ, దురవస్థ,
చేదు అనే మాట కూడా వాడాడు కదా 19వ వచనంలో. చేదు అయిపోయింది. ఎడతెగక 20వ వచనం, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగిపోతుందంట. చూడండి, ఆత్మ కృంగిపోతుంది. ఎందుకు కృంగిపోతుంది? అంత కష్టం వచ్చింది ఆయనకి, అంత బాధ వచ్చింది, అంత శ్రమ వచ్చింది, అంత కన్నీరు వచ్చింది. మళ్ళీ జ్ఞాపకం వస్తుంది అనమాట. అదంతా జరిగింది, అంత కళ్ళ ముందే జరిగింది. మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇంకా కుంగిపోతున్నాడు అనమాట. కుంగిపోతమే కాదు, 17వ వచనంలో అంటాడు, నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. అంటే నెమ్మది లేదు. కష్టం వచ్చినప్పుడు నెమ్మది ఉంటుందండి, మనశ్శాంతి ఉంటుందండి. కష్టం వచ్చినప్పుడు నాకు నెమ్మది లేదంటున్నాడు. అంతేకాదు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను అన్నాడు 17వ వచనంలో. మేలు ఎట్టిదో నేను మర్చి ఉన్నాను అంటే అర్థం ఏంటి? నాకు అన్ని సమస్యలే, ఇటువైపు ఒక సమస్య, అటువైపు ఒక సమస్య, పైన ఒక సమస్య, కింద ఒక సమస్య, అసలు మేలు అంటే ఏంటో కూడా నాకు తెలియకుండా అయిపోయింది నా జీవితము అని చెప్తున్నాడు. ఇలా జీవితం ఇలా ఎందుకైంది? ఏం జరిగింది దీనికి? ఏం జరిగిందంటే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు చెప్తుంది ఏం జరిగిందో. ఏం జరిగిందంట? ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన అంటే దేవుడు కోపముతో తన దండంతో దండించాడంట. అందుకని బాధను అనుభవించాడంట. ఈ బాధకి కారణము వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంతేకాదంట, ఏం చేశాడంటే వీళ్ళని చేశాడంట, ఆయన కటిక చీకటిలోకి దారి తీసి దానిలో నన్ను నడిపించాడంట. చూడండి అంత అసలు ఆ పిక్చర్ చూడండి. నేను అంతకుముందు మంచిగా ఉండే జీవితము, వెలుగులో ఉండేటువంటి జీవితము, ఆయన దారి ఓపెన్ చేశాడంట. అంత చీకటి ఉందంట, దాంట్లో నడువు అన్నాడంట. చీకటిలో నడుస్తున్నాడు. మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. దేవుడు శిక్షిస్తాడా, దేవుడు కొడతాడా అనే డౌట్ ఎవరికైనా ఉందనుకోండి, మీరు ఈ వచనాలు జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే మాటికి ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విరగొట్టుచున్నాడు. అసలు ఎంత బాధ ఉందో చూడండి. చీకటిలో నుంచి వెళ్తున్నట్టు ఉందంట, దండం తీసుకొని కొడుతున్నట్టు ఉందంట, మాటికి దెబ్బలు కొడుతున్నట్టు ఉందంట, మాంసము నా చర్మము క్షీణించిపోతుంది అంటున్నాడు, నా ఎముకలు ఇరిగిపోతున్నాయి అంటున్నాడు. అంతేకాదంట, ఆయన వెళ్లకుండా అడ్డంగా కంచేసాడంట దేవుడు, ముందుకెళ్ళనివ్వకుండా కంచె వేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించాడు. ఏమండి చూడండి, ఆ కంచె కూడా ఎలాంటి కంచె వేసాడంటే, చుట్టూ ఎటు చూసినా కూడా ఏముంది ఆయనకి? విషము, మాచిపత్రి. అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అంత విషపూరితంగా ఉన్నాయని పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన నిజంగా గోడ కట్టాడని కాదు. ఆయన నిలబడి చూస్తుంటే ఎటు చూసినా కూడా చేదు, ఎటు చూసినా కూడా వేదన, కన్నీరే కనపడుతుంది అన్నమాట. అదంతా కూడా 6వ వచనంలో, పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలముల్లో నన్ను నివసింపజేసి ఉన్నాడు. చీకటిలోకి మళ్ళీ చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు? సమాధుల్లో ఉంటారు. సమాధి లోపల బతికితే ఎట్లా ఉంటుందో అట్లా ఉందంట ఆయనకి. ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్లకుండా బరువైన సంకెళ్ళు నాకు వేసి ఉన్నాడు. సంకెళ్ళు కూడా వేసాడండి బయటకు వెళ్లకుండా దేవుడు. అంతేకాదు 8వ వచనం, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన నా మాట వింటలేదు. ఎంత బాధో చూడండి, ఎంత కష్టమో చూడండి. ఒకవేళ వీళ్ళనైతే దేవుడే శిక్షించాడండి. ఎందుకు శిక్షించాడో ఇర్మియా చెప్తాడు. ఇర్మియా బతిమలాడాడు, మీరు ఆయన వైపు తిరగండి, పాపం విడిచిపెట్టండి, ఆయన వైపు తిరగండి, ఆయన మాట వినండి, ఆయన హృదయపూర్వకంగా ప్రేమించండి, ఆయన మన ప్రభువు, ఆయన సేవించండి అని బతిమలాడితే ఎవ్వరు వినలేదండి ఆయన మాట. వినకపోతే దేవుడు ఎలా శిక్షించాడు చూడండి. శిక్షించినగా మిగిలిన వాళ్ళు బాధ అనమాట. ఎంత బాధపడుతున్నాడో చూడండి, చాలా బాధపడుతున్నాడు. ఆయన నా మార్గంలోకి అడ్డుగా చెక్కుడు రాళ్ళు కట్టాడండి. ఆ చెక్కుడు రాళ్ళు అంటే ఏంటి తెలుసా? చాలా చక్కగా పర్మనెంట్గా స్ట్రక్చర్ కట్టినట్టు కట్టాడంటండి, కదలకుండా.
నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుకబంటి వలె ఉన్నాడు. చాటైన చోటులో నుండి సింహం వలె ఉన్నాడు. అని చూడండి, చాటుగా వచ్చి మీద దూకేటువంటి బేర్ లాగా, నన్ను లయన్ లాగా ఉన్నాడంటండి, సింహం లాగా ఉన్నాడంట. నేను హోషేయ గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను, ఆయన గర్జించు సింహంలాగా వచ్చి ముక్కలు ముక్కలు చేస్తాడంట వినకపోతే ఆయన మాట. మీరు నిజంగా నేను చెప్తున్నాను, దేవుని బిడ్డవైతే నువ్వు ఆయన మాట వినకుండా ఉంటే కనుక తప్పకుండా నేను శిక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. ఆయన బిడ్డ కాకపోతే శిక్షించడు, ఆయన వదిలిపెట్టేస్తాడు. ఆయన బిడ్డ కాకపోతే ఆయన వాళ్ళ పాపానికి వాళ్ళని వదిలేస్తాడు, వాళ్ళు ఆ పాపాల్లో చచ్చిపోతారు. ఆయన బిడ్డలు మాత్రం విడిచిపెట్టడు. ఆయన కొడతాడు, కొన్నిసార్లు గట్టిగా కొడతాడు, కొన్నిసార్లు ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. అంతేకాదంట, నువ్వు పరిగెట్టు అన్నాడంట. ఎక్కడ పరిగెట్టమన్నాడు? నువ్వు అలా పరిగెట్టు అన్నాడు. పరిగెట్టంటే పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే వెనకాల నుంచి బాణం తీసి వేసాడంట. నువ్వే పరిగెట్టమన్నావు కదా అంటే, అవును పరిగెట్టమన్నాను, పరిగెట్టాను. పరిగెట్టి వెళ్ళేవాడికి బాణం వేస్తాడు అనుకోండి. బాణం వేస్తే కరెక్ట్గా లోపల నుంచి ఆంత్రముల గుండా, నా ఆంత్రముల గుండా అన్నాడు, నా ఆంత్రముల గుండా దూసిపోజేస్తున్నాడు. వెళ్ళిపోయిందండి లోపల నుంచి, అంటే ఇన్నర్ పార్ట్స్లో నుంచి ఆ యారో బాణం వెళ్ళిపోయిందంట. అంబుల పదులో నుండి బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసి పోజేసాను. నిజంగా 15వ వచనం, చేదు వస్తువులు ఆయన నాకు తినిపించును, మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తుగా చేసిను, రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టిను, బుగ్గిలో నన్ను పొర్లించును. బుగ్గి అంటే ఏంటి తెలుసు? మట్టి. మీ బుగ్గి అంటే తెలుసు కదా, మనం పొయ్యి తర్వాత బూడిదే. సో దాంట్లో పొర్లింపు చేసాడంట. ఎంత కష్టం వచ్చిందో చూడండి ఈయనకి, ఎంత బాధ వచ్చిందో చూడండి. ఈయన అనుకున్నాడు ఇదంతా జరుగుతుంటే తన జీవితంలో తనకు అనిపించిందంట. 18వ వచనంలో అంటాడు, నాకు బలము ఉడిగిను అనుకుంటుని, బలం పోయింది అని అనుకున్నాడంట. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు ఇక్కడ, చాలా జాగ్రత్తగా వినాలి. 18వ వచనంలో అంటాడు, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుంది. అంటే ఏమనుకున్నాడంటే, ఇంకెందుకు, నేను ఆయన నమ్ముకొని ఆయనలో ఉండి ఆయనలో జీవించి ఆయన ఇంకేం చేయట్లేదు, ఆయనతో నేను నడిచి ఏంటి ఉపయోగం అని అనిపించిందంట. చూడండి, నిరీక్షణ కూడా ఆల్మోస్ట్ పోగొట్టుకునే స్థితికి వచ్చేసాడు అనమాట. నిజంగా ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఒక విపత్తు వచ్చి యెరూషలేము మీద పడింది. ఆ విపత్తు చూశాడు, కళ్ళతో చూసి ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ, ప్రభువా ఈ చేదు ఇదంతా చూడండి, మాకు చీకటే మిగిలింది ప్రభువా, ఇక్కడ నేను చీకటిలో బతుకుతున్నాను, రోడ్డు మీద ఉన్నాను, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చెప్పి కన్నీళ్లతో బాధపడుతున్నాడు. మనం అంటే కోవిడ్ అనేటువంటిది అంత బాధ కలుగు చేయలేదు మనకి, కానీ నాకేం తెలుసు, కొంతమంది జీవితాల్లో ఎంతకన్నా ఎక్కువ బాధ కలుగు చేసి ఉండొచ్చు. మొత్తం పోయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉద్యోగం పోయింది, డబ్బులు పోయినాయి, ఆరోగ్యం పోయి ఉండొచ్చు, విశ్వాస అయి ఉండొచ్చు, విశ్వాస అయ్యి ఇట్లానే అనుకొని ఉండొచ్చు, అయ్యో నాకు ఈ శ్రమ ఏంటి, ఈ దురవస్థ ఏంటి, ఈ నెమ్మది లేకపోవటం ఏంటి, ఈ కష్టాలు ఏంటి, దేవుడు ఎక్కడున్నాడు, ఒకవేళ దేవుడు ఉంటే నాకు ఎందుకు జరుగుతుంది ఇదంతా, ఆయన నమ్ముకొని నేను ఉపయోగం ఏంటి అని కూడా కొంతమంది అనుకొని ఉండొచ్చు. కానీ విలాపవాక్యాలు అక్కడితో ఆగలేదు. అంటే చీకట్లో తన బ్రతుకు ఎండవలేదు, తన బ్రతుకు చీకట్లో ఎండవలేదు. మీరు గుర్తుంచుకోండి, కోవిడ్ దేవుడు రాకూడదు అంటే అది వచ్చేది కాదు. ఆయన రానిచ్చాడు కాబట్టి మనం దాన్ని అంగీకరించాల్సిందే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్ వల్ల మన జీవితాల్లో జరిగిన నష్టం అంతా కూడా ప్రభువుకు తెలుసు. మీరు ఎంతో కోల్పోయి ఉంటారు, ఎన్నో కోల్పోయి ఉంటారు. ఇదంతా కోల్పోతారని
ఉద్యోగాలు పోతాయని, డబ్బులు ఉండవని, కన్నీళ్లు ఉంటాయని, బాధ ఉంటుందని, ఏడుపు ఉంటుందని, దేవుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతారని, ఇవన్నీ కూడా ఆయనకు ముందే తెలుసు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితం ఎట్లా ఉంటుందో ఆయనకు ముందే తెలుసు. కోవిడ్ని నువ్వు వెళ్ళు అని చెప్పడానికి ముందు, వదలటానికి ముందు, ఆయన పర్మిషన్ ఇవ్వటానికి ముందు ఆయనకి ఇవన్నీ తెలిసి కూడా ఆయన రానిచ్చాడంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, సంకల్పం ఉంది. ఏమి జరగదు మన జీవితాల్లో ఆయన అలో చేయకపోతే ఏమి జరగదు. నాకెలా తెలిసేది ఇదిగోండి ఇక్కడ ఉంది. 37వ వచనం 38వ వచనం చదవండి. 37వ వచనం ఏమంటాడు? ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు. తర్వాత 38, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. సో దేవుడు సర్వశక్తి గలవాడు. ఆయన ఆపాలనుకుంటే కోవిడ్ని ఆపేవాడు. ఆయన ఆపలేదు, దాన్ని రానిచ్చాడు అంటే ఆయన సంకల్పంలో అది ఒక భాగం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంత నాశనం జరిగినా దానివల్ల మన జీవితాలు ఎంత తలక్రిందులైనా కూడా మీరు భయపడొద్దు. మన జీవితాలను చీకటిలోకి నెట్టినా కూడా భయపడొద్దు. అన్నీ పోయినాయి అనిపించినా కూడా మీరు భయపడొద్దు. ఆరోగ్యం పోయింది అనిపించినా కూడా భయపడొద్దు. మీరు డిప్రెషన్లోకి, భయంలోకి వెళ్ళినా కూడా మీరు భయపడొద్దు. ఎందుకంటే వీటన్నిటికీ పైన మన దేవుడు ఉన్నాడు. ఆయన సంకల్పంలో, ఆయన చేతుల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరేమీ భయపడొద్దు. ఆయన తన సంకల్పం నెరవేర్చుకుంటూ వెళ్తాడు, మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. మనం చీకటిలోనే ఉండబోట్లేదు, ఈయన కూడా చీకటిలోనే ఉండబోట్లేదు. ఆల్మోస్ట్ తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు కదా. 18వ వచనంలో ఆఖరులో ఏమన్నాడు? యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకున్నాను, ఇంకా ఆశ పెట్టుకొని ఏం ఉపయోగం, అంతా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నా ప్రజలందరూ అయిపోయారు, అందరిని చంపేశారు, మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళిపోయారు, అసలు నా దేశమే అయిపోయిందని అనుకున్నాడు. అలాంటి టైంలో ఆశ లేననుకున్నాడు, బాధపడుతున్నాడు. గుర్తు చేసుకొని 19:20లో ఒకటే బాధ, ఎడతెక్క నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కుంగిపోతుంది. జ్ఞాపకం చేసుకుంటున్నాను 19లో జ్ఞాపకం ఉంది, 20లో జ్ఞాపకం ఉంది, 21లో కూడా జ్ఞాపకం ఉంది. ఈ జ్ఞాపకము తను తినేస్తుంది. కానీ ఈ చీకటిలో నుంచి వెలుగుని ఎలా చూస్తాడో తనకు తెలియట్లేదు. కానీ నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఆయన వెలుగు చూసేటువంటి ఒక వచనము ఉందండి ఇక్కడ. 21వ వచనంలో అంటాడు, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది అని అంటున్నాడండి. ఏదో తన మనసుకి జ్ఞాపకం వచ్చిందంట. ఆ జ్ఞాపకం వచ్చేటప్పటికి ఆయనకు ఆశ కలిగిందంటండి. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నా జీవితం ఎందుకు అని అనుకుంటున్న టైంలో ఏదో దేవుడు తన మనసులోకి తీసుకుని వచ్చాడంట. అది తనకు మళ్ళీ నిరీక్షణను పుట్టించిందంటండి. దాన్నే నేనేమంటానంటే, చీకటిలో నువ్వు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నీ లైఫ్ ఏమైపోతుందో నీకు తెలియదని అనుకున్నప్పుడు సడన్గా దేవుడు ఒక విస్తారమైన వెలుగును నీ మనసులోకి తీసుకొని వస్తాడంట, నీ హృదయంలోకి తీసుకొస్తాడంట. ఆ ఒక్క ఆలోచనే నిన్ను నిదానంగా ఆ చీకటి నుంచి బయటికి తీసుకుని వస్తుందంటండి. ఇప్పుడు చీకటి నుంచి బయటికి ఎలా రావాలి? ఈ కష్టాల్లో నుంచి మనం బయటికి ఎలా రావాలి? ఈయన చెప్తాడు. ఈ ఇబ్బందుల్లో నుంచి ఎలా బయటికి రావాలి? అంతా పోయింది పాస్టర్ గారు, నా దగ్గర ఏం మిగలలేదండి, అసలు మా కుటుంబం ఎలా నడుస్తుందో కూడా తెలియదండి, మేము ఎలా బయటికి రావాలి పాస్టర్ గారు? మీకు ఈ చీకటిలో నుంచి మీరు బయటికి రావాలంటే మీకు 4 విషయాలు తెలియాలండి. ఆ 4 విషయాలు నేను వాక్యంలో నుంచి చూపిస్తాను. జాగ్రత్తగా మీరు ఈ 4 చేయాలి. చేస్తే మనము ఇలాంటి విపత్తులు ఎన్ని వచ్చినా, ఎలాంటి వచ్చినా కూడా మరలా ఈ 4 మనం గుర్తుపెట్టుకున్నామంటే వాటిలో నుంచి మనం బయటికి రావచ్చు. నువ్వు నిజంగా కొంతమంది కామెంట్ చేస్తూ యూట్యూబ్లో కింద, నేను ఆలోచనలు భయంకరంగా ఉన్నాయండి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి అని, లేకపోతే నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లేదు పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి అని. సో అలాంటి వాళ్ళందరూ మీరు గుర్తుపెట్టుకోండి, నీకు ఎంత కష్టం వచ్చినా నీ కష్టాన్ని తీసివేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఎలా తీసేస్తాడో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ కష్టం నీ దగ్గర నుంచి ఎలా పోతుందో నేను ఇప్పుడు నీకు చూపించబోతున్నాను. 4 విషయాలు ఏంటంటే, మొదటి విషయము పర్సన్. నీకు
ఆయన తెలియాలి. ఫస్ట్ ఏంటండి, మొట్టమొదటిది పర్సన్. మొదటి పి పర్సన్, అంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. చీకట్లో ఉన్నప్పుడు నీకు తెలియాల్సిన ఫస్ట్ పాయింట్ పర్సన్. రెండో పాయింట్ నీకు పేషెన్స్ ఉండాలి. రెండో పాయింట్ ఏంటండి, పేషెన్స్ అంటే ఏంటి, ఓర్పు, సహనం ఉండాలి. ఇది రెండోది. ఇది నేను చెప్తుంది కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. మొట్టమొదటిది దేవుడు ఎవరో నీకు తెలియాలి. 2 నీకు ఓర్పు ఉండాలి. 3 ప్లాన్ తెలియాలి. ప్లాన్ అంటే ఏంటి, దేవుని ప్రణాళిక తెలియాలి మీకు. దేవుడు ఏదో చేస్తున్నాడు మీ జీవితాల్లో, ఆ ప్లాన్ ఏంటో మీకు తెలియాలి. అది 3వది. 4వది దేవుని సార్వభౌమాధికారం తెలియాలి మీకు. దేవుడు సార్వభౌమాధికారం అంటే ఏంటంటే, ఏం జరిగినా నా జీవితంలో ఆయన కంట్రోల్లోనే జరుగుతుంది. ఆయన కంట్రోల్ బయట సృష్టిలో ఏం జరగట్లేదు, నా జీవితంలో ఏం జరగట్లేదు, నా బిడ్డల జీవితాల్లో ఏం జరగట్లేదు, మా జీవితాల్లో ఏం జరగట్లేదు. 4వది మీకు ఆయన సార్వభౌమాధికారి అని మీకు తెలియాలన్నమాట. ఈ 4 ఇక్కడ ఉన్నాయండి. 21వ వచనం నుంచి 39వ వచనం వరకు ఈ 4 ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చూపిస్తాను, జాగ్రత్తగా మనం ఫాలో అవుదాం. మొట్టమొదటిది, చీకటిలో నుండి వెలుగులోకి రావాలంటే, చీకటిలో నుండి వెలుగును చూడాలంటే ఫస్ట్ మనకి ఆయన ఎవరో తెలియాలండి. ఆయన ఎవరో తెలియాలి. ఎవరు ఆయనకి ఇంతకీ 21వ వచనంలో ఆయనకి జ్ఞాపకం వచ్చింది ఏంటి, ఆయనకు ఆశ పుట్టించింది ఏంటి, ఆయన జ్ఞాపకం వచ్చి ఆశ పుట్టించింది ఏంటో చెప్పమంటారా? దేవుని యొక్క వ్యక్తిత్వం, గాడ్స్ నేచర్, గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క వ్యక్తిత్వము ఆయనకు గుర్తొచ్చింది. గుర్తు రాగానే వెంటనే అన్నాడు, నేను ఆల్మోస్ట్ మునిగిపోబోయాను, ఆల్మోస్ట్ విశ్వాసం పోగొట్టుకోబోయాను. ఆ టైంలో నాకు ఆయన ఎవరో గుర్తుకొచ్చింది. ఆయన గుర్తుకు రాగానే నాకు నిరీక్షణ వచ్చింది. మళ్ళా నాకు ఆ మాట అన్నాడు కదా, ఆశ పుట్టింది అంటున్నాడు. ఆశ పుట్టడం అంటే ఏంటంటే, ఏం పర్వాలేదు, నేను చీకట్లో ఉన్నాను, కానీ నన్ను చీకట్లో నుంచి బయటికి తీసుకురాగలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను జాగ్రత్తగా బయటికి తీసుకొస్తాడనే ఆశ కలిగిందంటండి. ఎవరు ఆయన వ్యక్తిత్వం ఏంటి? 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం, 25వ వచనం. ఆయన వ్యక్తిత్వము జాగ్రత్తగా మీరు గమనించండి. యెహోవా కృపగలవాడు. బైహార్ట్ చేస్తే చాలా మంచిది. ఈ 4 వచనాలు కూడా 22, 23, 24, 25 మెమరీలో పెట్టుకోగలిగితే కనుక మనకి చాలా కష్టాల్లో నుంచి బయటకు వచ్చేస్తానికి సహాయం చేస్తాయి అన్నమాట. 22, 23, 24, 25. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు చూడండి ఏం చెప్తున్నాడు తెలుసా అండి? మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఏం తెలియాలి మీకు చీకటిలోంచి బయటికి రావడానికి? మీరున్న కష్టాల్లో నుంచి, మీరున్న ఊబిలో నుంచి, మీరున్న డిప్రెషన్లో నుంచి, మీరున్న పరిస్థితులన్నిటిలో నుంచి ఏంటి జీవితం అని అనుకుంటున్నారు కదా. ఆ బాధ, వేదన అంతా, చేదంతా ఉంది కదా మీ జీవితంలో. దాంట్లో నుంచి బయటికి రావటానికి మీకు ఫస్ట్ తెలియాల్సింది ఆయన ఎవరో మీకు తెలియాలి. ఆయన ఎవరో తెలిస్తే కనుక మీరు బయటకు వచ్చేస్తారు. మీరేమి కంగారు పడొద్దు. మీరు పోగొట్టుకుందంతా మీకు వెనక్కి వస్తుంది. ఆయనకు తెలుసు మీరు పోగొట్టుకుంటారని. ఆయనకు తెలుసు మీకు ఎప్పుడు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఆయన సమస్తము చేయగలడు. మీరు చూడండి, ఎప్పుడు కూడా మనం పరిస్థితుల ద్వారా దేవుణ్ణి చూడకూడదండి. పరిస్థితుల ద్వారా ఎప్పుడు దేవుణ్ణి చూడకూడదు. దేవుడి ద్వారా పరిస్థితులను చూడాలి. ఆయన ద్వారా పరిస్థితులను చూడాలి, కానీ పరిస్థితుల ద్వారా ఆయన్ని చూడకూడదు. పరిస్థితుల ద్వారా ఆయన్ని చూస్తే ఆయన ఉన్నాడా లేదా అని అనిపిస్తుంది, లేకపోతే చాలా చిన్నవాడు ఏం చేయట్లేదు అని అనిపిస్తుంది మనకి. కానీ ఆయన ఎవరో నీకు తెలిసిన రోజు ఆయన ద్వారా నువ్వు పరిస్థితులను చూసావంటే పరిస్థితులన్నీ చాలా చిన్నగా కనపడతాయి నీకు. అది ఎంత పెద్ద విపత్తు అయినా కూడా చిన్నగా అయిపోతుంది, ఎందుకంటే ఆయన సర్వశక్తి గలవాడు కాబట్టి. సో ఎప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంటాం మనం. డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు ఎవరో తెలియాలి మనకి.
మన దేవుడు ఎవరో మనకు తెలియాలి. ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు, దీన్ని రానిచ్చింది ఎవరు, సమస్తము చేయగలడు ఆయన. ఆ దేవుడు ఎవరో మనకు తెలియాలంట. దయచేసి మీరు మీ కష్టాలని, మీరు ఇబ్బందుల్ని, వాటన్నిటిని చూసి వాటిల్లో నుంచి దేవుణ్ణి చూడాలని మీరు ప్రయత్నం చేయకండి. మీరు ఎప్పుడు కూడా మీ హృదయాన్ని ఎత్తుకొని డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసినట్టుగా చూడండి పరిస్థితులు. అప్పుడు మీ పరిస్థితులు వేరుగా కనిపిస్తాయి అన్నమాట. ఆయన కళ్ళల్లో నుంచి, ఆయన శక్తిలో నుంచి, ఆయన జ్ఞానంలో నుంచి మీరు పరిస్థితుల్ని చూడాలన్నమాట. ఇక్కడ యెహోవా 4 లక్షణాలు, యెహోవా గురించి 4 లక్షణాలు ఉన్నాయండి. మొట్టమొదటంట ఆయన కృప చూపిస్తాడంట. కృప గలవాడు కదా, కృప చూపిస్తాడు. కృప చూపించడం అంటే ఏంటి అంటే, మనం దేన్నైతే పొందటానికి అర్హులం కాదో దాన్ని మనం పొందేటట్టు చేస్తాడు. నేను బోల్డ్ అంత నష్టపోయాను, లేకపోతే బోల్డ్ అంత పోయింది, బోల్డ్ అంత టైం పోయింది అన్నీ అనుకుంటున్నావు, నువ్వేమీ కంగారు పడద్దు. ఆయన నువ్వు ఏదైతే పొందలేకపోతున్నావో అది పొందేటట్టు చేస్తాడు. నీ పట్ల ఆయన కృప చూపిస్తాడు. నువ్వు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకు వాత్సల్యం ఉందంట. వాత్సల్యము అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? అంటాం కదా, తల్లి గర్భం అంటాం కదా. తల్లి గర్భములో నుంచి తన తల్లికి పుట్టిన బిడ్డని ఎట్లాగైతే ప్రేమిస్తుందో అట్లా ఆయన బిడ్డల మీద ఆయనకు వాత్సల్యం కలుగుతుంది అంటండి. వాత్సల్యం అంటే ఏంటంటే, నువ్వు పడుతున్న ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి కన్నీరు ఆయనకి తెలుసంట. తెలియటమే కాదంట, నీ బిడ్డ అట్లాంటి కష్టపడుతున్నప్పుడు నువ్వు ఎట్లాగైతే నీ కడుపులో ఫీల్ అవుతావో ఆయన అట్లా ఫీల్ అవుతాడంట నీ గురించి. నువ్వు వెళ్తున్న కష్టము ఆయనకి తెలుసు, నువ్వు వెళ్తున్న బాధ ఆయనకి తెలుసు అంట. ఆయన ఆ వాత్సల్యతని చూపిస్తాడంట. అంటాడు, ఇంకొక మాట అంటాడు 22వ వచనంలో, నిజంగా ఆయన వాత్సల్యం చూపించాడు కాబట్టే అసలు ఇంకా మనం బతుకున్నాం. లేకపోతే కరోనాలో చచ్చిపోయినట్టయితే, లాస్ట్ ఇయర్ చచ్చిపోయినట్టయితే అండి మనలో కొంతమంది. ఆ మాట అన్నాడు. ఏమన్నాడంటే, మనము నిర్మూలము కాకున్న వారం, అంటే ఇంకా బతికున్నామంటే ఆయన మన పట్ల వాత్సల్యం చూపిస్తున్నాడు అనే కదా, లేకపోతే ఉండేవాళ్ళం కాదు. అంతేకాదంట 23వ వచనం అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది. ప్రతిరోజు కూడా నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటుంటాడు. ఉదయం లేవగానే, ప్రతిదినము, ఎవ్రీడే మార్నింగ్. దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? ఆయన నిన్ను మర్చిపోలేదు. నీకు తగిలిన గాయాలన్నీ ఆయనకు తెలుసు. కానీ ఆయన కూడా తన బిడ్డ కోసం ఉదయంనే లేచి ఆలోచిస్తున్నాడు, నా బిడ్డకి ఏమైంది, ఏ అవసరం. అంతేకాదు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు అంట. ఆయన వాత్సల్యం గలవాడు, ఆయన కృప గలవాడు. అంతేకాదు, ఆయన నమ్మదగినవాడు అంట. నువ్వు ఆయన మాట చెప్పాడంటే ఆయన చేస్తాడు అంతే. నీకేమైనా చేస్తానని చెప్పాడు. ఏం చేస్తానని చెప్పాడు? చాలా చెప్పాడు. బైబిల్లో ఆయన బోల్డ్ అన్ని చేస్తానన్నాడు. అవన్నీ చేస్తాడు, అవన్నీ చేస్తాడు నీకు. ఆయన మాట చెప్పాడంటే అంతే. ఆయన నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. చాలా గొప్ప పాట ఉంది ఆ వచనం మీద. హిస్ ఫెయిత్ఫుల్నెస్, హిస్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిసెస్, హిస్ ఫెయిత్ఫుల్ టు హిస్ నేచర్. అండ్ ఆయన అన్నాడంటే చేస్తాడు నీకు. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదంటాడు. ఆయన నమ్మదగినవాడు అంటాడు. 24వ వచనంలో అంటాడు, అందుకని నేను అనుకున్నాడంట, యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. ఆ భాగం అంటే ఏంటి తెలుసు? యెహోవా నా ఆస్తి, యెహోవా నా స్వాస్థ్యం. నాకు యెహోవా ఉంటే చాలు, నాకు యెహోవా తప్ప ఇంకెవరు అవసరం లేదు. ఈ మాట యెహోవానే నాకు స్వాస్థ్యము, యెహోవానే నాకు భాగము అనే మాట చాలా చోట్ల ఉంది. 73వ కీర్తన చెప్పినప్పుడు చెప్పాను, నీకు బిల్డింగ్లు కాదు, కోట్లు కాదు, నీకు కావాల్సింది ఆయన అని చెప్పాను నేను. ఆయనే నీ స్వాస్థ్యం అని చెప్పాను. 16వ కీర్తన చెప్పినప్పుడు చెప్పాను, ఆయనే నా స్వాస్థ్యము, ఆయనే నా పానీయ భాగము. గుర్తుందా మీకు? 16వ కీర్తన చెప్పినప్పుడు కూడా చెప్పాను. నువ్వు ఎంత చీకట్లో ఉన్నా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు ఆయనే కావాలి, నాకు ఆయనే కావాలి. ఆయన నన్ను కొట్టినా పర్వాలేదు, ఆయన నన్ను ఎంత కొట్టినా పర్వాలేదు, నాకు మాత్రం ఆయన కావాలి. ఆయనే నాకు సమస్తము అనే మాట నువ్వు అనాలి.
ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను అన్నాడు. 25వ వచనం అంటాడు, మనం ఆయన్ని ఆశ్రయించాలంట, ఆయన్ని వెదకాలంట. ఆ చీకటిలో మనం చేయాల్సిందేంటి? ఆయన వెదకాలి, ఆయన ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే కనుక ఆయన మంచివాడు అంట. దయాళుడు కాదు, మంచివాడు అని ట్రాన్స్లేట్ చేసుకోండి. అక్కడ యెహోవా ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వాళ్లకు ఆయన మంచివాడు అంట, మంచి చేస్తాడంట. మీరు ఆయన గురించి మీరు తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించాలి. 4 విషయాలు ఇక్కడ. యెహోవా కృపగలవాడని మీకు తెలియాలి, యెహోవా వాత్సల్యం చూపువాడని మీకు తెలియాలి, యెహోవా నమ్మదగిన వాడని మీకు తెలియాలి, యెహోవా మంచివాడని మీకు తెలియాలి. ఈ 4 మిమ్మల్ని చీకటిలో నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు లక్షణాలు ఉపయోగపడతాయి అన్నమాట. ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఆయన ఎవరో నీకు తెలియాలి. పర్సన్ ఆయన ఎవరో నీకు తెలియాలి. అంటే నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరున్న కష్టంలో నుంచి బయటికి ఎలా రావాలో చెప్తున్నాను. బయటికి ఎలా రావాలంటే మొట్టమొదట మీకు ఆయన ఎవరో తెలియాలి. 2 నెంబర్ 2 26వ వచనం నుంచి 30వ వచనం వరకు రెండోది ఏముండాలండి? సహనం ఉండాలి. దేవుడు విపత్తులో నుంచి మనల్ని పంపించాడు అనుకోండి, అగ్నిలో నుంచి పంపించాడు అనుకోండి, కష్టాల్లో నుంచి పంపించాడు అనుకోండి, బాధల్లో నుంచి పంపించాడు అనుకోండి, ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. నేను ఈ 7-8 నెలల్లో నేను చూశాను నాయుడు గారిలో. చాలా ఓర్చుకున్నాడు ఆయన. ఏం చేసినా ప్రభు 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 అన్నాడు, కానీ ఆయన తట్టుకున్నాడు కాబట్టే ఆయన బయటికి తీసుకొస్తాడు. నేను అదే చెప్తున్నాను, దేవుడు బయటికి తీసుకొస్తాననే చెప్తున్నాడు. బయటికి తీసుకురావడానికి ఇదంతా చేస్తున్నాడు దేవుడు. నీకు సహనం అవసరం, సహనం నేర్చుకోవాలంటే. 26 ఏముంటుంది చూడండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అంటే నిన్ను రక్షించడానికి చీకటిలో నుంచి బయటికి తీసుకురావడానికి వస్తాడా లేదా? ఆయన రక్షించడానికి వస్తాడా లేదా? వస్తాడంట. రక్షించుటకు అనే మాట ఉంది కదా. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆయన మంచివాడు. ఆయన చేసే మంచి ఏంటో చెప్పమంటారా? మీకోసం వస్తాడు, వచ్చి ఆయన మిమ్మల్ని రక్షించి బయటికి తీసుకొస్తాడు. 27వ వచనము, యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను. నీ మీద కాడి పెట్టిందే యెహోవా. కాడి పెట్టిందే నీ మీద యెహోవా. నీ మీద ఆయన కాడి పెట్టాడు కాబట్టి నువ్వేం చేయాలి? మౌనముగా ఉండాలి. అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను. దేవుడే ఈ సమస్య తీసుకొచ్చాడు కాబట్టి, దేవుడే ఇదంతా జరగనిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? నెమ్మదిగా మౌనంగా ఉండాలి. ఓర్పు ఎంత చిన్న వయసులో నేర్చుకుంటే అంత మంచిదండి. ఓర్పు ఎంత చిన్న వయసులో నేర్చుకుంటే అంత మంచిది. యవ్వని కాలంలోనే కాడి మోయటం నేర్చుకుంటే మంచిది. మనకి బాగా పెద్ద అయిన తర్వాత దేవుడు కాడి పెట్టాడు అనుకోండి, మొయ్యలేకపోవచ్చు మనం. యవ్వన కాలం నుంచే దేవుని కాడి మొయ్యటము మంచిది. అంటే దేవుడు మన జీవితం మీదకి రానిచ్చినప్పుడు మనం దాన్ని యెహోవా పెట్టాడు కాబట్టి, యెహోవా మోపిస్తున్నాడు కాబట్టి మనం మెదలకుండా మౌనంగా ఉండాలంట. 29వ వచనం, నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. ఏం చేయాలంట? నిరీక్షణకు ఆధారం కలుగునేమోనని. అంటే దేవుడు నన్ను దీంట్లో నుంచి బయటికి తీసుకొస్తాడేమోనని ఇశ్రాయేలీలు ఎక్కడ కూర్చుంటారు? కష్టం వచ్చినప్పుడు వాళ్ళు బూడిదలో కూర్చుంటారు. ఆ బూడిదలో కూర్చొని బూడిదలోనే తల కిందకు పెట్టి తగ్గించుకొని ఆయన బయటికి తీసుకురమ్మని ఎదురు చూస్తూ వెయిట్ చేయాలంట, అడగాలంట. అంతేకాదు 30వ వచనం, అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలను, అతడు నిందతో నింపబడవలను. అంటే ఏమంటున్నాడంటే, దేవుడు నీ జీవితంలో ఏం చేయనిచ్చినా, ఎంత చేయనిచ్చినా, ఒకవేళ అవమానమే రానిచ్చినా, నువ్వు ఏం రానిచ్చినా కూడా నువ్వు మెదలకుండు. నువ్వు చంప కొడతానంటే చంప చూపించు. ఆయన చేస్తున్నాడు కదా, చేయని. నువ్వేమి క్వశ్చన్ చేయొద్దు ఆయన్ని. మెదలకుండా నువ్వు ఉండు, ఓర్చుకో.
ఓర్చుకున్నావంటే దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. 30వ వచనంతో రెండో పాయింట్ అయిపోయింది. అంటే మనం చేయాల్సింది మొదటి ఆయన ఎవరో తెలుసుకోవాలి, 2 ఓర్చుకోవాలి, 3 ఆయన ప్లాన్ ఏంటో నీకు తెలియాలి. అంటే ఇంకెప్పటికీ కష్టాల్లోనే ఉంటాం మనం, ఎప్పటికీ చీకట్లోనే ఉంటామా, ఎప్పుడు ఈ మాచిపత్రి తాగుతూనే ఉంటాం మనం. ఇది నెవర్ ఎండింగ్గా ఇవి కష్టాలు, ఎప్పుడు మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా బాధపడతానే ఉంటాము. ఏంటి ఆయన ప్లాన్ ఏంటి? ఆయనకి ఏమైనా ప్లాన్ ఉందా మన పట్ల? ఆయన ప్లాన్ ఏంటంటే 31, 32, 33 ఆయన మనసు ఏంటో తెలుసుకోండి, ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోండి మన పట్ల. కోవిడ్ ఎప్పటికీ ఉండదు, కోవిడ్ పోతుంది, ఇంకొక విపత్తు రావచ్చు, రేపు ఇది కాదు ఇంకొకటి రావచ్చు, అది కూడా పోతుంది. ఫర్ ఎవర్ అదేం ఉండదంట ఆయన ప్లాన్లో. దానికి ఎంతకాలం ఉందో దానికి అంతకాలం ఉంటుంది, ఆ తర్వాత తీసేస్తాడు ఆయన. సో అది ఉండదు. 31వ వచనం, ప్రభువు సర్వకాలము విడనాడు. నిన్ను విడిచిపెడతాడు అనుకున్నావు, ఆయన విడిచిపెట్టాడు. విడిచిపెట్టినట్టు అనిపిస్తుందేమో నీకు, ఆయన విడిచిపెట్టాడు, నిన్ను మళ్ళీ వచ్చి పట్టుకుంటాడు. అంతేకాదు 32, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. మీరు ఏడుస్తుంటే, మీరు కన్నీటితో ఇంట్లో ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? జాలిపడ్డా? మనకి చిన్న జంతువే బాధపడుతుంటే మనం చూసి తట్టుకోలేము. అలాంటిది మీరు బాధపడుతుంటే, మీరు కన్నీటితో ఉంటే దేవుడు జాలి పడకుండా ఉంటాడండి. ఆయన ప్లాన్ ఏంటంటే ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు, మళ్ళీ మీ మీద మళ్ళీ జాలి పడతాడు. అంతేకాదు 33వ వచనం అంటాడు, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. అక్కడ నరులు అంటే ఆయన బిడ్డలు. యాక్చువల్గా మీరు నరులు అంటే అందరని కాదు, ఆయన హృదయపూర్వకంగా ఆయన తన బిడ్డలకు బాధ అయినా విచారమైనా కలుగజేయడంట. అంటే అర్థం ఏంటి? హృదయపూర్వకంగా అంటే ఆయన ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇందాక మనం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏం చేశాడు ఆయన? వీళ్ళు బాధపడ్డా లేదా? చీకటిలోకి వెళ్ళమన్నాడు, మళ్ళీ దినమెల్లా కొట్టాడు, ఆగ్రహ దండం చేత బాధించాడు, చెరసాల్లో పెట్టాడు, సమాధిలో పడేసినట్టు అనిపించింది, తర్వాత ప్రార్థన ఏం లేదు, ఇవన్నీ చేశాడు కదా. ఇవన్నీ ఎంత బాధ కలుగు చేసి ఇక్కడేమంటున్నాడు? బాధ అయినను విచారమైనను ఆయన నరులకు హృదయపూర్వకంగా చేయడు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? హృదయపూర్వకంగా చేయడా అంటే చేస్తాడు, కానీ హృదయం పెట్టి చేయడా ఆయన? అక్కడ మన మీదకి రానిచ్చాడు కదా ఆయన, అందుకే మనం కష్టపడుతున్నాము. కానీ ఆయన హృదయపూర్వకంగా మన మీదకి రానివ్వలేదని చెప్తుంది వచనం, 33వ వచనం. అంటే నేను అనుకుంటాను, అంటే దేవుడు మన మీదకి శిక్ష రావడానికి కారణం మన పాపమేనండి. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులకు శిక్ష రావడానికి కారణం పాపమే. లో ఉన్న లక్షణాలన్నీ కూడా మనం చూడాలి. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, పాపాన్ని శిక్షించేటువంటి వాడు. అందుకే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు అంతా శిక్ష కనపడింది. ఆయనకి ఇంకొక సైడ్ కూడా ఉంది. ఆయన కృపగలవాడు, ఆయన దయగలవాడు, జాలి గలవాడు. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ వచనం 33వ వచనం ఏం చెప్తుందంటే, ఆయన నిన్ను శిక్షించినప్పుడు, ఆయన శిక్షించడం కాదు బాధ కలుగు చేసినప్పుడు, ఆయన స్వభావము నిన్ను శిక్షించమనే చెప్తుంది, ఎందుకంటే నువ్వు పాపం చేసావు కాబట్టి. కానీ ఆ శిక్ష ఆయన ఇచ్చిన తర్వాత తన హృదయంలో బాధపడతాడు. అరే అంటే ఆయన నేచర్ ప్రకారం ఆయన ఇచ్చాడు శిక్ష. ఇప్పుడు చూడండి, అంటే ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి, ఒక జడ్జి తప్పు చేసిన వాడికి శిక్షిస్తాడు, కానీ లోపల ఎలా ఉంటుంది? శిక్షిస్తాడు కానీ లోపల బాధపడుతుంటాడు. అరే ఒక జీవితం ఇట్లా అయిపోతుంది, నేను ఇచ్చిన జడ్జిమెంట్ వల్లే కదా వీడి జీవితం ఇట్లా అయిపోతుందని జడ్జి లోపల బాధపడతాడు. అంటే హృదయంలో కొన్నిసార్లు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జడ్జెస్ కొంచెంసేపు ఇట్లా మెదలకుండా సైలెంట్గా అయిపోతారు. ఎందుకనంటే అరే నేను ఇచ్చిన ఈ జడ్జిమెంట్ వల్ల ఇతని జీవితం ఇలా అయిపోతుంది. ఇప్పుడు తెలుసు కదా అతనికి. అంటే దగ్గర అలానే దేవుడు మనల్ని శిక్షించినప్పుడు శిక్షిస్తాడు, ఎందుకంటే అది కరెక్ట్, ఆయన స్వభావము, ఆయన నేచర్. కానీ లోపల అంట హృదయంలో బాధపడతాడండి. మనం బాధపడుతుంటే ఆయన కూడా బాధపడతాడు అన్నమాట. సో ఆయన ప్లాన్ మీరు తెలుసుకోండి. ఆయన ప్లాన్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. అంతేకాదు మీరు బాధపడుతుంటే ఆయన జాలి పడతాడు. అంతేకాదు ఆయనకు కూడా బాధ ఉంది, మీరు బాధపడుతున్నారని ఆయనకు కూడా తెలుసు. సో ఆయన ప్లాను మీరు
తెలుసుకోవాలి. అంటే ఆయన బయటికి తీసుకురాబోతున్నాడు మిమ్మల్ని, ఆయన అక్కడ విడిచిపెట్టట్లేదు మిమ్మల్ని. 34 నుంచి 39 వరకు 4వ పాయింట్. 4వది ఏంటంటే, ఆయన మనం కష్టంలో ఉన్నప్పుడు అన్నీ గమనిస్తుంటాడంటండి, అన్నీ గమనిస్తుంటాడంట, అన్నీ చేస్తుంటాడంట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 34, 35, 36 వచనాల్లో వీళ్ళని యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ చెరపట్టుకొని తీసుకెళ్తున్నారండి. చెరపట్టుకొని బానిసలుగా వేరే దేశానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ తీసుకెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్ళనిచ్చింది దేవుడే, నిజమే అది. తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు దేశమునందు చెరపట్టబడిన వారిని అందరినీ కాళ్ళ కింద తొక్కితే గనక, అంటే ఒకవేళ చెరపట్టి తీసుకెళ్తా కాలుతో గనక వాళ్ళు తన్నారు అనుకోండి, తొక్కారు అనుకోండి, ఆయనకి ఇష్టం ఉండదంట. చూసారా, ఆయనే కదా మరి వాళ్ళని తీసుకొచ్చింది, ఆయనే కదా వాళ్ళని శిక్షిస్తుంది. మళ్ళీ ఆ శిక్షించేటప్పుడు కూడా శిక్షించేవాడు జాగ్రత్తగా శిక్షించాలంట ఆయన బిడ్డల్ని, లేకపోతే ఆయన ఊరుకోడంట. అర్థమైందా నేనేం చెప్పాను? మన మీద శిక్ష ఆయనే రానిచ్చాడు, శిక్షిస్తున్నాడు. శిక్షించేటప్పుడు ఎవరైతే శిక్షిస్తున్నారో మనల్ని, వాళ్ళు జాగ్రత్తగా శిక్షించకపోతే ఆయన ఊరుకోడంట, ఆయనకి కోపం వస్తుంది, ఆయనకి ఇష్టం ఉండదంట అట్లా. అంతేకాదు 35వ వచనం, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుట ఆయన మెచ్చు కార్యం కాదు. అంటే అర్థం ఏంటంటే, అన్యాయం జరిగిందనుకోండి, అక్కడ ఆయనకి ఇష్టం ఉండదంట. అంతేకాదు 36లో, ఒకరితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయుట ప్రభు మెచ్చు కార్యములు కావు. ఆ 3 కూడా ప్రభు మెచ్చడంట. ఏంటంటే, బానిసను తీసుకెళ్ళేటప్పుడు తొక్కటం కానీ, రెండోది న్యాయం చేయకపోవటం కానీ, మూడోది వేరే వాళ్ళని పాడు చేయటం కానీ. ఇవన్నీ అంటే మన జీవితాల్లో జరిగే శిక్ష కూడా ఆయన వేసిన పరిధిలోనే జరగాలి. పరిధి దాటి ఎవరైనా మనల్ని శిక్షించాలని ప్రయత్నం చేస్తే ఆయన ఊరుకోడంట. ఆయన సార్వభౌమాధికారి అన్నిటి మీద. కాబట్టి ఎవరైనా చేయాలనుకున్నా కూడా ఆయన పర్మిట్ చేసిన లిమిట్స్లోనే చేయాలి, కానీ పర్మిట్ చేసిన లిమిట్స్ దాటి చేస్తే మనల్ని ఆయన ఊరుకోడు. 37వ వచనము, ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? అంటే అర్థం తెలుసు కదా మీకు. ఆయన మీరు ఎన్నైనా చెప్పండి, ఆఖరికి ఆయన చెప్తేనే జరుగుతుంది. మనం ఎన్నైనా మాట్లాడండి, ఆఖరికి ఆయన చెప్తేనే అది ఫైనల్. సో ఆయన సార్వభౌమాధికారి మన జీవితాల్లో. 38వ వచనం, మహోన్నతుడైన దేవుడి నోటి నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. అంతే కదా, అంతా చేయగలవాడు ఆయనే, మేలు చేయగలిగిన వాడు ఆయనే, కీడును మన జీవితాల మీదకి రానిచ్చేవాడు కూడా ఆయనే. యోబు జీవితం మీదకి కీడు వస్తానంది, రానిచ్చాడా లేదా? రానిచ్చాడు. సో కీడుని మేలుని చేయగలిగిన వాడు, రానివ్వగలిగిన వాడు ఆయనే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాలని కట్టగలిగిన వాడు ఆయనే, ఆపగలిగిన వాడు ఆయనే, ఏమైనా చేయగలిగిన వాడు ఆయనే. ఆయన చేస్తేనే ఫైనల్గా ఏదైనా అవుతుంది, లేకపోతే ఎవరు ఏం చేసినా ఏం అవ్వదు. 39వ వచనం, సజీవులు ఎలా మూలుగుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు. అంటే ఇక్కడ అంటే ఏమంటున్నాడంటే, నువ్వు మూలగటానికి కారణం నువ్వు చేసిన పాపమే కదా అంటున్నాడు. నువ్వు పాపం చేసావు కాబట్టి మూలుగుతున్నావు అంటున్నాడు. సో ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే కనుక, మీరున్న కష్టంలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడండి. ఆ 4 మళ్ళీ చెప్తున్నాను. ఆయన ఎవరో మీకు తెలియాలి, మీరు ఓర్చుకోవాలి. 3, ఆయన ప్లాన్ ఏంటో మీకు తెలియాలి. ఆయన మిమ్మల్ని ఎక్కువ కాలం ఆ చీకటిలో ఉన్నవాడు, ఆయన బయటికి తీసుకొస్తాడు. 4, మీరు పడుతున్న శిక్ష అంతా కూడా ఆయన సార్వభౌమాధికారం కిందే జరుగుతుంది. దాన్ని మీరు భరించలేనంత మీ జీవితాల్లోకి రానివ్వడు. మీరు భరించగలిగినంతే, ఆయన రానిచ్చినంతే మీ జీవితాల్లోకి వస్తుంది, కానీ అంతకుమించి ఎక్కువ కొద్ది కూడా రాదు, ఎంత కూడా రాదు. కాబట్టి మన జీవితాలు మొత్తం ఆయనకి సమర్పించుకొని మనం బ్రతుకుదాము. మనం ఎలాంటి కరోనాలు కాదు, ఇంకా ఎన్ని విపత్తులు వచ్చినా ఈ వచనాలు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ఈ వాక్కు మన దగ్గర ఉందనుకోండి, మనం తప్పించుకోగలం. ఎన్ని వచ్చినా కూడా మనం బయటికి రాగలం. ఎందుకంటే ఆయన ఆ విపత్తు ద్వారా ఏం చేస్తున్నాడో మనకి తెలుసు కాబట్టి. సో మీరు 2020 అయిపోయింది, 2021లోకి వచ్చాం మనం.
నిజంగా మీలో గనుక ఇంకా ఆ బాధ, వేదన, కష్టం, కన్నీరు, చీకటి మీ జీవితాల్లో ఉంటే గనక నేను చెప్పినట్టు ఈ వాక్యము ఇక్కడ దేవుడు చెప్పినట్టు ఈ 4 మీరు చేయండి. మిమ్మల్ని దేవుడు ఆ చీకటి నుండి బయటికి తీసుకొని వస్తాడు. బయటికి తీసుకురావటమే కాదు, మీరేమీ చింతించకండి. నేను చాలా పోగొట్టుకున్నాను 2020లో పాస్టర్ గారు, ఎంత డబ్బులు పోయినాయో తెలియదు, ఎంత బిజినెస్ పోయిందో తెలియదు, నా జీవితం ఎలా తలక్రిందులు అయిపోయిందో మీకు తెలియదు పాస్టర్ గారు అని మీరేమీ బాధపడద్దు. మీరు నష్టపోయిందంతా కూడా దేవుడు మీకు వెనక్కి ఇవ్వగలడు, ఇంకా ఎక్కువ ఇవ్వగలడు, తక్కువ టైంలో ఇవ్వగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన సార్వభౌమాధికారానికి మీరు తల వంచండి. ఆయన ఏం చేసినా కూడా మీరు ఆయన్ని ముద్దు పెట్టుకోండి. ఆయన కర్రతో కొట్టాడని నేను అదే చెప్తాను. ఇందాక ఏమన్నాడు? చెంప మీద తిప్పితే చెంప తిప్పమన్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటే మన జీవితంతో అది చేయనివ్వండి. అప్పుడు చాలా సంతోషిస్తాడు దేవుడు మనల్ని బట్టి. అంతేకాదు, మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు, విస్తారంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు చూడండి, విధేయుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, అవిధేయుల్ని దేవుడు శిక్షిస్తుంటాడు. విధేయత చూపించండి, మీరు మాట వినండి, ఆయన చెప్పినట్టు చేయండి, మిమ్మల్ని ప్రేమిస్తాడు. అంతే కదా, మీరు కూడా అంతే కదా. మీ బిడ్డల్ని, మాట వినే బిడ్డల్ని ఏమన్నా అంటారా? మీరు ఏమన్నారు? మీరు కూడా ఇష్టపడతారు. సో నాకు తెలియదు ఎంతమంది మీలో కష్టంలో ఉన్నారో నాకు తెలియదు. నాకైతే మొదటి రోజు ఈ వాక్యం చెప్పాలనిపించింది. నాకు కూడా ఈ వాక్యం అవసరం. ఒకవేళ ఈ విపత్తు తప్పుకొని ఉండొచ్చు, మీరు నెక్స్ట్ విపత్తులో మీరు ఎలా బయటికి రావాలో కూడా దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేశాడు. పరిశుద్ధాత్ముడు ఈ సత్యాన్ని మరలా మన హృదయాల్లో మన జ్ఞాపకం చేస్తూ, మన మైండ్లో మన జ్ఞాపకం చేస్తూ, ఆయన మహిమ కోసం మనం బ్రతికేటట్టు చేయాలని మనం అందరం కోరుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ అండి.